Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. సార్ ఇప్పుడంటే జిమ్ అంటే డైట్ ఎగ్స్ సరే అది అయిపోయింది. తర్వాత నా 2002లో అనుకుంటా బన్నీ సినిమా చేస్తున్నాం దేశముద్రు చేసే టైంలో సావసం చేర డింపక శభాష్ ఆంధ్రావు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అందులో వాళ్ళు కొత్త వింతలు ఏం చేస్తారని చెప్పి వచ్చి టీవీలు తీసుకొచ్చారు, ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అప్పుడు నేనేం చేస్తానని చెప్పి ఆ ఛానల్కి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఇచ్చాను. ఎండిపోయింది కొబ్బరి బొండం, ఆ బొండాన్ని మోచేతితో గుద్ది ఆ పైన తోలు ఒలిచి లోపు నుండి కాయ కొట్టి దాన్ని అంతా పీసులు చేసి ఒక 5 బీర్ బాటిల్ పైన కొట్టే కిందని ఊసిపోతుంది. ఒక 4-5 బీర్ బాటిల్ కొట్టా. తర్వాత చూసేసరికి నా చెయ్యి అంతా ఇక్కడి నుంచి ఇదంతా బ్లాక్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఎందుకంటే కొబ్బరి బొండం కొట్టేది అది వేరే, లోపు నుండి కాయ అది ఎండిపోయి ఆరిపోయి ఇంత దలసలు ఉంది కొబ్బరి. కొట్టాలి, నేను కెమెరాలు పెట్టాను కొట్టి పగలగొట్టి. అప్పుడు జీ తెలుగులోనే దేంట్లోనే ఉంది ఆల్రెడీ, అది కొన్ని సంవత్సరాలు అయింది కనుక అదో రికార్డు చేశాను. నా జీవితంలో నువ్వేం చేసావు పెద్ద హార్డ్ వర్క్లు అంటే 10 అంబాసిడర్ కార్స్, ఆ ఎండిపోయిన కొబ్బరి బొండం పగలగొట్టడం, బీర్ బాటిల్ అనేది కొడతారు ఎవరైనా, కానీ కొబ్బరి బొండం అనేది చాలా హార్డ్. ఓకే, ఆ క్లిప్పింగ్ అని దొరికితే మనకి ఇంకా చాలా మంచిది. నేను ట్రై చేశాను, చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెతుకుతా. జీ తెలుగు అనుకుంటున్నా అప్పుడు. జీ తెలుగు. సార్ నాకు ఇప్పటికీ డౌట్ ఒకటి ఏంటి అంటే, ఆ టైంలోనే 6 ప్యాక్ మీరు ఎలా చేశారు? అప్పట్లో మీరు తీసుకున్న ఫుడ్ ఏంటి? నేను 6 ప్యాక్ తీసుకోవాలని చేయలేదు మేడం, నా ఫిజికే అలా ఉండేది. నేను ఆ స్టమక్ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఆల్రెడీ ఆ 6 ప్యాక్ వచ్చింది. అది నేను ఈరోజు ఓహో దీనికి 6 ప్యాక్ అంటారా, దీనికి 6 ప్యాక్ పెట్టారా, నాకు అప్పుడేం తెలియదే. ఓహో ఇలా ప్యాక్ అని పేరు తెలిస్తే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండేవా నాకు అప్పుడు తెలియదు ఆ 6 ప్యాక్ అని. ఓకే. ఫుడ్ అప్పుడు ఏం తీసుకునేవాళ్ళు సార్? చిన్నతనం టైము, ఇప్పుడంటే ఎంతైనా తినగలుగుతా, కొనగలుగుతా. అప్పుడు ఏం లేదు, మామూలు ఫుడ్, ఇంట్లో ఏం పెడతారో అదే తినేటోడు. ఏదో కోడిని పెంచుకొని నాటుకోడి గుడ్లు ఏదో కొంచెం గట్టిగా ఉండాలని అలా కొంచెం హార్డ్గా ఆ ఫుడ్ తినేటోడు. నాకు ఈ ఫుడ్ కంటే ఎక్కువ నేను హార్డ్ వర్క్, నా ఒళ్ళంతా గట్టిగా అయిపోవడం కారణం కార్పెంటర్ వర్క్. చాలా కష్టం అదంతా. ఆ టైంలో కష్టపడ్డ బట్టి చాలా హార్డ్ అయిపోయాను. అది అవుతూ నేను కరాటీ నేర్చుకోవటం ఫుల్. చాలా వర్కర్స్ చాలా మంది గట్టిగానే ఉంటారు. ఇప్పుడైనా కూడా కొంతమంది వర్కర్ చాలా మంది గట్టిగా ఉంటారు, అందుకే వాళ్ళు ఏదైనా ఎత్తగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. లూజ్గా ఉంటే ఎవరేం చేస్తారు, చేయలేరు కదా. నాకు ఆ ఫుడ్ లో అంత ఇది. అంత చిన్న ఏజ్ లో కార్పెంటర్ వర్క్ స్టార్ట్ చేశారు కదా సార్. సో అసలు డస్ట్ చాలా బాడీకి చాలా హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి మేడం, డస్ట్ అని, ఫేస్ కి మాస్క్ అని. అప్పుడు అవన్నీ ఏం లేవు. కానీ ఎక్కడ కూడా చేతులు కట్టవడం కానీ పెయిన్స్ రావడం కానీ ఏం లేకుండా ఉండేది. నా వర్క్ లో అవ్వలేదు. ఇక్కడ షూటింగ్ లో చాలా స్టిచెస్ పడ్డాయి, ఇవన్నీ స్టిచెస్. కన్నడ ఫిల్మ్ చేస్తున్నాం, షూటింగ్ లో ఓ ఫాలింగ్ లోని ఒక 8 స్టిచెస్ ఇక్కడ పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ ఒక 8 స్టిచెస్ పడ్డాయి. హైదరాబాద్ సినిమా ఇక్కడ ఒక 4 స్టిచెస్ పడ్డాయి నెత్తికి, ఈ మోచేతికి, ఇక్కడ కాల్కి స్టిచెస్తో వెళ్ళిపోయాయి. స్టిచెస్తో. సార్ నిజంగా అంటే ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయింది, తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫిలిమ్స్ చేస్తుంటారు సార్? ఒక 250-300. 250 నుంచి 300 రెగ్యులర్ గా. అన్ని లాంగ్వేజ్లు, అన్ని లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, అన్ని, మలయాళం, హిందీలో ఏ హీరోస్ కి చేశారు? బాగి 2 చేసాం, తేరేగర్ మేరేగర్ చేసాం, యాహూ ఏదో ఉన్నాయి చాలా సినిమాలు. హిందీ అంటే కొంచెం గుర్తుండదు పేరు చేసాను. ఓకే సార్, మరి మీకు హిందీ వచ్చా? నాకు తెలుగు సంబంధం రాదు కానీ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా మాట్లాడి పని చేస్తుంటాను.
జార్జియా మొన్న వెళ్ళాం. ఆ జార్జియా భాషలో నా సెల్ ఫోన్ లో లాంగ్వేజ్ పెట్టుకొని వాళ్ళకి ఏం చెప్పాలో నేను మాట్లాడి వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పి ఓకే రైట్ అని. సార్ టెక్నికల్లీ వాడుతున్నారు. మా పాప ఐఫోన్ కొనిచ్చింది, అమెరికాలో ఉంది. ఇంకా అందులో అన్ని నేను యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు అన్ని యూజ్ చేస్తాను. మీరు ఇంగ్లీష్ లో నాకు మెసేజ్ పెడితే నేను ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్ లో నాకు చదువు రాదు కానీ చదువుకున్నట్టుగా ఉంటాను. చక్కగా ఐఫోన్ అవునండి. నేర్పించేస్తుంది మీకు. నాది ఐఫోన్. ఓకే, దాన్ని ఆపరేట్ చేస్తాను, చక్కగా ఆపరేట్. ఇంగ్లీష్ లో మెసేజ్. సార్ నాకు ఐఫోన్ యూజ్ చేయడం రాదు సార్ నిజంగా. చూడండి నా ఫోన్ ఏంటో, నాకు అస్సలు ఐఫోన్ యూజ్ చేయడం రాదు. అదేండి భగవంతుడు మరి నాకు అది చూసారా పెట్టాడు మరి ఎంత నాకు. ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు మీకు. సూపర్. సో చాలా డిఫరెంట్ గా అనిపించేది ఏది సార్ అంటే ఇన్ని 250, 300 స్టంట్స్ చేశారు కదా. అమ్మ బాబాయ్ ఇది చాలా రిస్క్, కానీ ఈజీగా అవుతుంది అనుకున్నాను కానీ చాలా రిస్క్. నేను రిస్క్ లోనే రిస్క్. ఏ రిస్క్ అయినా నాకు రిస్క్ లేదు. ఎంత రిస్క్ అయినా ఓ 10 అంతస్తులు 20 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి రమ్మనే నేను వచ్చేసా రూపులో. నాకు భయం లేదు, నేను ఏదైనా చేస్తా. ఆ రిస్క్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అది చెప్పగలుగుతా, కానీ అమ్మో ఇది చేయలేనని రిస్క్ అనేది నాకు ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ లారీ స్టంట్స్, ఇంక అంతకంటే రిస్క్ ఇంకేమున్నాయి చెప్పండి. ఇప్పటికి డౌట్, లారీ ఉంటది, సో అక్కడ నుంచి అంత హైట్ అది ఎలా సార్ ప్రాక్టీస్ చేసి అంత హైట్ ని అంత ఫీట్ ని ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? అది ప్రాక్టీస్ కాదండి, అది భగవంతుడు ఇచ్చే, నాకు ఇచ్చే ఆలోచన, మైండ్ అంతే. అది ల్యాండింగ్ ఎలా సార్? అది సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి, అంత వెయిట్ పైకి లెగవాలి అన్నది ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అంటే మేమందరం అనుకుంటాం ఏంటి అంటే దానికి ఒక కుక్కైన్ కి థ్రెడ్ కట్టేసి లారీని ఇలా తీసుకెళ్లి అలా పెడతారు. లేదు లేదు, ఒరిజినలే ఉంటాయి. ఒరిజినల్ అలా కొన్ని ఉంటాయి, రోప్ కట్టి లాగి చేసేది అది వేరే ఉంటది. ఈ బోర్డు, జంపింగ్ బోర్డు వేసి స్టంట్ మెన్ చేసేది వేరే ఉంటాయి. బ్లాస్టింగ్ పెడితే ఎగిరేది అవి వేరే ఉంటాయి. సపరేట్ దేని దానికే ఉంటాయి. సో అల్లు అర్జున్ గారితో దేశముద్ర టైంలో మీ ఫైట్ అది ఎలా జరిగింది? అది చెన్నై మాస్టర్ విజయన్ మాస్టర్ గారు, మేము హైదరాబాద్ నుంచి ఒక పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు 10 మంది వస్తే మేము 10 దాంట్లో వెళ్ళాం. అప్పటికి అల్లు అర్జున్ గారికి నేను అంత పరిచయం లేను, కానీ ఆయనతో ఆ సినిమాలో ఫైట్ చేశాను. కానీ ఏదో వచ్చామో ఫైట్ చేసామో వెళ్ళిపోయామో అంతేగాని. తర్వాత చెన్నై నుంచి రామలక్ష్మణ్ మాస్టర్స్ మా యూనియన్కి వచ్చారు. ఇంకా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోలు బద్రి అంటే నా యొక్క పని వాళ్ళు గుర్తుపెట్టి, ఎందుకంటే మాస్టర్ల ద్వారా మెయిన్ అసిస్టెంట్గా నేను పనిచేస్తున్నాను కనుక ఒక హీరో దగ్గరికి వెళ్ళి రోప్ కట్టాలన్నా వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా నేను వెళ్ళి చెప్పాలి. దానివల్ల వాళ్ళతో నా పరిచయం, మనం చేసే పని హీరోలకి నచ్చటం కొన్ని ఉంటాయి. ఏదైనా రోప్ కట్టేటప్పుడు వాళ్ళకి ఎంత జాగ్రత్తగా కడతాం, ఎంత సేఫ్ గా వాళ్ళ చింత చేపిస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. అది అందరితో కాదు, అది కొంతమంది దాన్ని అలా సేఫ్ గా చేయగలరు. అందులో నేను ఒకడున్నా. ప్రతి హీరో ఎవరైనా సరే కూడా మన రోప్ కడతాం అంటే ఓకే మంచిగా కడతాడు, సేఫ్ గా ఉంటుందని రవితేజ గారు అయితే చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆయన మన ఏదైనా రూప్ కట్టిన చేసినా ఒకసారి కాదు, ఆ షాట్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆయన అన్నిసార్లు చేస్తారు ఆయన రవితేజ గారు. ఎందుకంటే ఆయనకి ఆ ఇష్టం అనమాట ఆ పని అంటే. మీకు నచ్చిందా, మనకు నచ్చినంత వరకు చేస్తారు, ఆయనకి నచ్చడం కాదు. కొంతమంది వాళ్ళకి నచ్చాలి కానీ ఈయన వచ్చి అందరికి నచ్చాలి. నీకు ఎన్నిసార్లు చేయాలి చెప్పు, అన్నిసార్లు చేస్తాను అంటారు. పని కోసం మంచి రవితేజ గారు అలా ఇష్టపడుతుంటారు పని అంటే. జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న కూడా చెప్పాను, ఆయనతో నేను తక్కువ చేశాను కానీ ఆయన నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 లో చేశారు. అప్పుడు ఆయన పీటర్ మాస్టర్, అది కూడా చెన్నై నుంచి వచ్చి మేము పర్సంటేజ్ తో వెళ్ళి పని చేసింది. తర్వాత అరవింద్ సమితికి మేము ఫుల్ఫిల్ రామలక్ష్మణ్ మాస్టర్స్ 2-3 సినిమాలు చేసాం సార్తో. జూనియర్ ఎన్టీఆర్ మంచి
మంచి సరదాగా ఉంటారు. మ్మ్. చెప్పింది టక్కున క్యాచ్ చేసి పని చేస్తారు. మ్మ్. చేయలేదు అనేది ఏమి ఉండదు ఆయన. ప్రభాస్ గారు నాకు అందరు హీరోలు బద్రి అంటే గుర్తుపెట్టి పిలిచే హీరోలు అందరూ ఉన్నారు ఇప్పుడు వరకు. ప్రభాస్ గారు ఒక్కరే. అయితే ఆయనతో నేను 2-3 సినిమాలు చేశా బయట మాస్టర్లతో. మొన్న 2-3 సినిమాలు చేశాం కానీ ఆ పరిచయం లేదు. మొన్న మేము చేస్తున్నాం రాజసాబ్ చేస్తున్నాం. రాజసాబ్ చేసేటప్పుడు మేము ఆయనతో పనిచేసేటప్పుడు మా కృష్ణ వర్క్ చేస్తున్నాడు, చిన్న చిన్న డూబ్ వర్క్ చేస్తుంటే నేను సత్యానంద గారు ఫోన్ చేశారు. నేను బద్రి అంటే సార్ ఇలా ప్రభాస్ గారు షూటింగ్ చేస్తున్నాను సార్ అన్న. అవునా సరే రేపు వెళ్ళి కలువులే అన్నారు ఆయన. ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు. రేపు వెళ్ళి కలువు పో అన్నారు. నేను మార్నింగ్ వెళ్ళి ప్రభాస్ సార్ కూర్చున్నారు. సార్ నమస్తే సార్, ఇలాగా సత్యానంద గారు. ఓ బద్రి నువ్వేనా, మీ అల్లుడా అంటున్నారు. అంటే ఆయన కాబట్టి దండం పెట్టా. సార్ ఇండస్ట్రీలోకి వచ్చి అందరు హీరోలు బద్రి అంటే అందరికీ తెలుసు సార్, మీ ఒక్కరే నాకు పరిచయం లేరు. ఈ సత్యానందం గారి ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ అన్నాను. నా స్టంట్స్ అన్ని మీరు ఒకసారి చూడాలంటే తీసుకురమ్మన్నారు. నేను చేసే స్టంట్స్ అన్ని చూశారు. మీతో కూడా నేను మొన్న చేశాను సార్ అన్న. ఆయన నేను చేసే స్టంట్ ఒకటి చూపిస్తే ఆయనే కంగారు అయిపోతున్నారు. ఆ టైంలో ఆ వాటర్లోని కింద పడి ఉంటారు. మన ఇక్కడ వైజాగ్లో కాలేజీలోని షూటింగ్ నైట్ ప్రభాస్ గారు కింద పడితే ఆయన మీద దగ్గర 15 మంది పడ్డాం మేము. ఆయన చూసి కంగారు అయిపోయారు. ఎంత హార్డ్ వర్క్ మనం చేసాం బద్రి అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయి మళ్ళీ ఆయనకి నేను గుర్తు చేశాను. అంత చేసినా కూడా నేను గుర్తు లేదనమాట. ఆయన పరిచయం అయ్యాను, నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను, ఫుల్ఫిల్డ్ అయిపోయింది. నాకు ఏ హీరో గారు నాకు అంటే నాకు పరిచయం లేరు అనేది నాకు ఇప్పుడు లేదు. అందరూ తెలుగు హీరోస్ లో అందరూ ఇంకా పరిచయం. మహేష్ బాబు గారితో ఇంక తిరగలేదు. ఎన్ని సినిమాలు చేసాం, ఎక్కడ అర్జున్ ఒక్కడు మొన్నటి వరకు చేసుకొని వస్తున్నాం. మొన్న ఒక లారీ ఆయన సర్కార్ పాటలో లారీ జంప్ చేసాం. కరోనా అయిపోయిన తర్వాత అందరు మాస్కులు అయి పెట్టుకొని ఇక్కడ 7 acres లో షూటింగ్ చేస్తున్నాం. చేస్తుంటే ఆ లారీ జంప్ అనేది ఆయన చూడలేదు. మేము చేసిన తర్వాత అలా చూశారు. ఎవరు చేశారు బద్రి, అవునా అని చెప్పి ఆయన ఆ పని యొక్క వాల్యూ చూడండి ఎంత. అంత స్టార్ కూడా లేచి బద్రి దా నీతో ఫోటో దిగుదాం అన్నారు. అసలు నేనే అసలు నాకు అర్థం కాలేదు. ఆయన మాస్క్ తీసి దా బద్రి అంటే అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. మీ కాలుతో ఆ స్టిల్ చూపిస్తాను తీసి ఆ ఫోటో దిగ్గాని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత కష్టపడిన దానికి నాకు చాలా ఫలితం, ఇంత వాల్యూ ఇస్తున్నారు స్టార్స్ అని చాలా హ్యాపీ అయిపోయాను. సూపర్. మహేష్ బాబు గారు ఎప్పుడు నేను చిన్న చిన్న కామెడీ వీడియోలు అవి చేస్తుంటాను, అవన్నీ చూపిస్తాం షార్ట్ మధ్యలో. చూస్తుంటారు, నవ్వుతుంటారు. పేరుంది అమ్మాయి కన్ను కొట్టి అంత అప్పుడు చేసేది కదా. నేను బైక్ తో స్కిడ్ అయిపోయి అవన్నీ చేసి ఆయన చూపిస్తే మామూలు నవ్వలేదు మహేష్ బాబు గారు. ఈ అమ్మ వదిలితే సినిమా చేసేటట్టుగా ఉన్నారా మీరు. భరత్ అనే నేనికి చాలా మహేష్ బాబు గారు చాలా షర్ట్లో చాలా సరదాగా ఉంటారు. చాలా హ్యాపీ అంత. మెగాస్టార్ గారు, ఇంకా మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు 2 కళ్ళు. వాళ్ళిద్దరూ నాకు దేవుళ్ళు అంతే. ఇంక వాళ్ళ కోసం ఎంత చెప్పినా కూడా ఏ జన్మనో పుణ్యం. నేను ఒక వైజాగ్లో కార్పెంటర్ వర్క్ చేస్తూ అటువంటి వాళ్ళు పరిచయం ఉంటూ వాళ్ళ దగ్గర నేను ఒక బద్రి అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళు మాట్లాడటం అనేది అది దేవుడి దయ. అది నేను నోటితో ఇంక చెప్పలేను. నేను అంత అంత అదృష్టవంతులు ఎవరు ఉంటారో నాకు తెలియదు. చాలా హ్యాపీ. చిరంజీవి గారితో ఏ ఫిలిమ్స్ చేశారు సార్? చిరంజీవి గారితో చాలా సినిమా. స్టాలిన్ ఫస్ట్ ఫిల్మ్. స్టాలిన్, గోవిందరందరవాడు. స్టాలిన్లోని ఇంక సార్కి తెలియదు, ఒక మంచి కథలోని వెనకాల తన్నాలి చిరంజీవి గారికి. వాళ్ళు చెన్నై ఫైటర్స్ వచ్చి అబ్బో సార్కి చాలా జాగ్రత్తగా అనాలి, ఆయనకి పెయిన్ ఉంది అనగానే నాకు భయపెట్టారు. అనగానే
ఇక మీరేంద్రా నేను ఆయనకి ఈయన భయపెట్టారు, ఆయన తనాలంటే ఎలా కష్టం కదా, నేను వెళ్ళి వీపులో తంటే గుండెల్లో ఉండే బుల్లెట్ కదలాలి, అమ్మ బాబోయ్. ఆ సీన్ పెట్టారు. వీళ్ళేమో మెడ్రాస్ ఫైటర్స్ నాకు భయపెట్టారు. కరణ్ మాస్టర్ రెడీ టేక్ యాక్షన్ అని తనకి ఆయనకి కనెక్ట్ అవ్వట్లేదు, ఆయన కథలో ఉన్నారు, నాకు తెలీదు అసలు ఆ గుండెల్లో బుల్లెట్ ఉంది, తంతే ఆయన ఫీల్ అవ్వాలని నాకు తెలియదు. సినిమా ఫైట్ కదా, నేను ఇలా టచ్ చేస్తున్నా, వెనకాల చూసి తిట్టారు, తీసేయండి మనోడు ఎవడాడు గట్టిగా తను ఏంది తన్నుడు అన్న చిరంజీవి గారు నాకు తిట్టారు. నేను కంగారు అయిపోయి గట్టిగా తన్నమంటున్నారు ఏందని చెప్పేసి వీళ్ళేమో ఏదైనా సోల్డర్ బాల్ తంతే అని అంటారు. నాకు థియేటర్కి వెళ్తే ఆయనకి ఏమైంది అనుకో నన్ను చంపేస్తారు ఫ్యాన్స్ అందరూ, నా భయం నాకుంది. ఇదేమో షార్ట్ పెట్టారు, మాస్టర్ వచ్చాడు, సార్ ఇలా కంగారు పడుతున్నాడు, బద్రి కంగారు పడక తను పర్లేదు తను అన్నారు. అప్పుడు ఇంకా తనలేక ఒక్క తన్నుదాన్ని, ఓకే టేక్ అన్నారు. అమ్మయ్యా అని నేను బయటకు వచ్చాను. సార్కి తెలియదు చిరంజీవి గారికి, ఇప్పుడు తెలియదు నేనేనది. ఓహో, అలా తన్నిన వ్యక్తి మీరే. నేనే అది, మీకు చూపిస్తానండి అది. సార్ యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే స్టంట్ని చేయడం, ఫైటింగ్ని నేర్పించడం యాక్టర్స్కి ఎలా చేయాలి, వాళ్ళని పైనుంచి బిల్డింగ్స్ మీద నుంచి దూకేటప్పుడు కానీ చాలా టేక్ కేర్గా చాలా జాగ్రత్తగా వాళ్ళకి సెక్యూర్గా ఎటు అవ్వకుండా కట్టడం ఇవన్నీ చేస్తారనుకున్నా. సో యాక్టర్స్ అంటే హీరోస్తో ఫైట్ మీరు కూడా చేస్తారు? మేము కూడా చేస్తాం ఫైట్. మాస్టర్సే కాదు, మాస్టర్స్ కూడా ఫైటింగ్లో ఉంటారు. నేను స్టంట్ మ్యాన్ కదా, ఇంకా నేను మాస్టర్ అవ్వలేదు, ఫైటర్ కదా నేను ఫైట్స్ వాళ్ళతో ఫైట్లు చేయటం. చిరంజీవి గారితో ఉన్నాయి చాలా ఫైట్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్, అంటే ఒక్కొక్కటి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.